మోడల్ స్కూళ్ల టీచర్లకు ప్రభుత్వం ఉగాది గిఫ్ట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు పీఆర్సీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు మోడల్ స్కూళ్ల సిబ్బందికి సర్వీస్ రూల్స్ రూపొందించే పని మొదలుపెట్టింది. పీఆర్సీ కోసం మోడల్ స్కూళ్ల టీచర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల టీచర్లకు ప్రభుత్వం పీఆర్సీ అనౌన్స్ చేసింది. 10వ పీఆర్సీ ప్రకారం గతంలో రాష్ట్ర ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ తో సర్కార్ పీఆర్సీ ఇచ్చింది. అయితే అది మోడల్ స్కూళ్ల పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపల్స్ కు వర్తించలేదు. దీంతో తమకు పీఆర్సీ అమలు చేయాలని చాలా కాలంగా మోడల్ స్కూళ్ల టీచర్లు కోరుతున్నారు. చివరికి స్పందించిన ప్రభుత్వం వారికి 10వ పీఆర్సీ అమలు చేస్తున్నామని, రాష్ట్రం ఏర్పడిన నుంచి అమల్లోకి వస్తుందని అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి ఏరియర్స్ ఇచ్చి వచ్చే నెల జీతంలో జమ చేయనున్నట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 182 మోడల్ స్కూళ్లలో 3,360 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3,186 మంది పీజీటీలు, టీజీటీలు ఉన్నారు. వీరితో పాటు మరో 182 మంది ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. 10వ పీఆర్సీ అమలైతే మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ కు 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల వరకు జీతం పెరగనుంది. పీజీటీలకు 31,460 రూపాయల నుంచి 84,970 రూపాయల వరకు, టీజీటీలకు 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయల వరకు జీతం పెరగనుంది. ఇక 2012లో అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మోడల్ స్కూళ్లు ఏర్పడ్డాయి. కానీ మోడీ సర్కార్ వచ్చాక ఈ స్కూళ్లను కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు నియామకమైన సిబ్బంది ఫ్యూచర్ ఏంటన్నది అయోమయంగా మారింది. వాళ్లను ఏ కేటగిరీ ఉద్యోగులుగా లెక్కగట్టాలి, సర్వీస్ రూల్స్ ఏంటన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఈ సిచ్యువేషన్ లో మోడల్ స్కూళ్లను దత్తత తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చింది. ఆదర్శ పాఠశాలలను మోడల్ స్కూళ్ల సొసైటీల చట్టం పరిధిలోకి తేవాలా, లేక ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ల వ్యవస్థకు అనుసంధానం చేయాలా అన్న విషయంపై సర్కార్ ఆలోచిస్తోంది. అలాగే రాష్ట్రంలోని అన్ని మోడల్ స్కూళ్లను ఆశ్రమ పాఠశాలల పరిధిలోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.